హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్. పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఒక్కసారి స్థానం సంపాదించుకుంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చేసుకున్నటువంటి ఆ స్థానం చాలా అద్భుతమైనది. ముఖ్యంగా అడవి బిడ్డలు పవన్ కళ్యాణ్ గారిని ఎంత గుండెలో పెట్టుకు చూసుకుంటారో, పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగి వాళ్ళని అంతే గౌరవంగా అంతే బాధ్యతగా చూసుకుంటున్నారు. ఏదైతే వాళ్ళకి మాట ఇచ్చి మీరు గంజాయి పెంచడం నుంచి, లేదంటే గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గంజాయి పెంచమని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో, దాని ద్వారా మీరు ఇబ్బంది పడటమే కాకుండా చాలా మంది జీవితాలు నాశనం అయ్యే, దాని నుంచి బయటకు రండి అని చెప్పి మీ బాగోగులన్నీ నేను చూసుకుంటాను, మీకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేస్తాను, ఉన్నత చదువులకి పంపిస్తాను, మీకు ఏం కావాలంటే అవి ఇస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక కొడుకులా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఈరోజు అక్కడ గంజాయి కంప్లీట్గా రూపుమాపిపోయింది అంటే దానికి ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట పట్టారు, అడవి బాట పట్టారు, ఆ గిరిజనులకి వాళ్ళు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేయలే, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడితే చాలు వాళ్ళ మనసు కరిగిపోతుంది. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ అలాంటిది. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి మళ్ళీ మనకు తెలుసుగా, అంతకుముందు చెప్పులు పంపించారు, రోడ్లు వేశారు, వాటర్ ప్లాంట్లు పెట్టారు, చదువుకోవటానికి బయటికి వెళ్ళాలంటే ఏదన్నా వస్తువులు కావాలంటే అవి సమకూర్చారు, కొంతమందికి చదువుకోవడానికి హెల్ప్ చేశారు. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఇప్పటి వరకు వాళ్ళ ఊర్లో కరెంటు లేకపోతే ఆ కరెంటును కూడా, అంటే కరెంటును పంపించి వెలుగును కూడా నింపారు. ఇంకా చెప్పులు పంపించారు, తన సొంత మామిడి తోటలో పండినటువంటి మామిడి పళ్ళను పంపించారు. ఇప్పుడు చలికాలం వస్తుంది అని చెప్పి రగ్గులను పంపించారు. దాదాపు 222 కుటుంబాలకు 666 రగ్గులను పంపించారట పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ దాదాపు 4-5 గ్రామాలు ఉంటే ఆ గ్రామాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రగ్గులను పంపించి వాళ్ళ బాగోగులని జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలుసుగా, ఏదైనా సరే చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనలతో ఆయన చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా అమాయకంగా ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళ జీవితం ఏదో ఆ అడవిని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ అడవిని మాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా పర్యావరణాన్ని కాపాడుతూ ఉండేటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు బాగుంటేనే, అలాంటి వాళ్ళలో వెలుగు నింపితేనే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి బాగుంటుందని చెప్పి ఆయన కల కన్నారు. ఆ కళని ఈరోజు వాళ్ళని దగ్గరుండి చూసుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుంటున్నారు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇలాంటివి మీరు మాత్రమే ఆలోచించగలుగుతారా, ఇలాంటి వాళ్ళని మీరు మాత్రమే చూసుకోగలుగుతారా అనుకునే విధంగా. సో డెఫినెట్గా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక కొడుకులా భావిస్తున్నారు, ఆ ఊరి బిడ్డలా భావిస్తున్నారు. వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా సరే మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని నింపుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. సో ఇది నిజంగా అవసరం కూడా. గత ప్రభుత్వాలు వాళ్ళ అమాయకత్వాన్ని అలసుగా తీసుకుని గంజాయి పెంచడానికి ఉపయోగించుకుంటే, ఇప్పుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని చదివించి ప్రయోజకులను చేసి మీకు టూరిజం దాంట్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తాను, మీరు చదువుకోండి, మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి మరిన్ని చేయాలని కోరుకున్నాం.